హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల తాజా సమాచారం అండి. అలాగే డిఏ పిఆర్సీ ఆర్యర్ చెల్లింపుల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూసేయండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఏదైతే ప్రభుత్వ మీటింగ్లలో చెప్పిందో, హామీ ఇచ్చిందో 5,500 కోట్లు మార్చి 31 లోపల చెల్లింపులు జరుగుతాయి పెండింగ్ బకాయిల కోసం అని అయితే చెప్పిందో, అవి కొద్దిగా జమ అవ్వడం జరిగిందండి. సో చెప్పిన మేరకు పూర్తి స్థాయిలో అయితే జమ చేయలేకపోయిందండి ప్రభుత్వము. కాకపోతే ఎక్కువగా ఏపీజీఎల్ఐ లోన్స్, జిఐఎస్, అలాగే పిఎఫ్ పార్ట్ ఫైనల్ లోన్స్, ఇంకా సరెండర్ లీవ్స్, ఎన్యూల్ లీవ్స్ అన్నీ కాదండి, కొందరికి అయితే జమ అవ్వడం జరిగింది. తక్కువ అమౌంట్ ఉన్న వారికి అయితే జమ అవ్వడం జరిగింది. ఇక ఇదే విధంగా ఏవైతే బిల్లులు మనం ఇంతవరకు అప్లోడ్ చేసి ఉన్నామో వాటికి సంబంధించి మాత్రమే ఇంతవరకు జమ అవ్వడం జరిగిందండి. కానీ కామన్గా అందరికీ జమ అయ్యేలాగా అందరికీ జమ అవ్వాల్సిన ఈ డిఏ కానీ పిఆర్సీ అరియర్స్ కానీ జమ కాలేదు. అంటే డిఏ అరియర్స్ 6 విడతల్లో చెల్లించాల్సి అయితే ఉన్నాయండి, 6 ఇన్స్టాల్మెంట్ పేమెంట్స్ అయితే. అలాగే పిఆర్సీ 11వ పిఆర్సీ సంబంధించిన అరియర్స్ కూడా 3 విడతల్లో వాయిదాలు అయితే అలాగే ఉన్నాయి. ఇంతవరకు ఒక చెల్లింపు కూడా జరగలేదు. సో ఈ చెల్లింపులు ఏవైతే ఉన్నాయో ముందుగా మనం అప్లై చేసినవి, సరెండర్ లీవ్స్ అయితేనేమి, ఎర్నల్ లీవ్స్ అయితేనేమి, ఇవన్నీ జమ అవుతూ ఉన్న తరుణంలోనే మరొక 3,000 కోట్లు ఆర్బీఐ నుంచి ఇవాళ రావడం అయితే జరిగింది. సో కాబట్టి ఆ మిగతా డిఆర్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అన్నీ కాకపోయినా ఈ ఎలక్షన్స్ లోపల కొద్దో గొప్ప జమ చేసేదానికి అవకాశం ఉందని అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి గారు అయితే చెప్పి ఉన్నారండి. సో ఇది ఇప్పటివరకు ఉన్న తాజా సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.